హే కనెక్టెడ్ ఫ్యామిలీ, రాజమౌళి గారు కనుక లేకపోయి ఉంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా ఉండేది? ఊహించుకోవడానికి భయంకరంగా ఉంది కదా. లేకపోయి ఉంటే ఎలా ఉండేది అని డిస్కస్ చేయాలంటే ముందు రాజమౌళి గారు ఇండియన్ సినిమాకి కాంట్రిబ్యూట్ చేసినవేంటో లిస్ట్ వచ్చేద్దాం. హై బడ్జెట్ సినిమా, లార్జర్ దెన్ లైఫ్ సినిమా, పాన్ ఇండియన్ సినిమా, హై కలెక్షన్స్, సీక్వెల్స్ ఫ్రెండ్ అండ్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్. రాజమౌళి గారు చేసిన మెయిన్ ఈ 6 కాంట్రిబ్యూషన్స్ కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాదు, మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఒక పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. ఈ పాయింట్స్ని మనం ఒకదాని తర్వాత ఒకటి డిస్కస్ చేద్దాం. నెంబర్ 1, హై బడ్జెట్ సినిమా. రాజమౌళి గారు చేసిన కాంట్రిబ్యూషన్స్లో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపాక్ట్ చేసింది హై బడ్జెట్ ఫిల్మ్స్. బాహుబలి అనే సినిమా కోసం 200 crores బడ్జెట్ పెడుతున్నారు అంటే కేవలం తెలుగు ఇండస్ట్రీయే కాదు, మిగతా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. అప్పటి వరకు మనం ఒక సినిమా కలెక్షన్స్ గురించి కూడా ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయని టైంలో కేవలం ఒక సినిమా మీదనే 200 crores ఖర్చు పెడుతున్నారు అని తెలిసేసరికి ఒక్కసారిగా అందరికీ ఆ సినిమా మీద ఎగ్జైట్మెంట్తో పాటు రిజల్ట్స్ మీద డౌట్స్ కూడా మొదలయ్యాయి. కానీ ఆ తర్వాత జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఎవ్వరూ ఊహించలేని ఒక బీభత్సం సృష్టించింది బాహుబలి. ఒక్కసారిగా ఇండియాలో హిందీ ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీ, కన్నడ ఇండస్ట్రీ, ఇలా ప్రతి సినిమా ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ వైపు చూశాయి. ఆ రోజు నుండి మిగతా ఇండస్ట్రీలో కూడా హై బడ్జెట్ ఫిల్మ్స్ లైక్ 2.0, కేజీఎఫ్, బ్రహ్మాస్త్ర, ఇలా ఎవరి ఇండస్ట్రీలో వాళ్ళు హై బడ్జెట్ ఇన్వెస్ట్ చేస్తూ సినిమాలు చేయడం స్టార్ట్ చేశారు. ఎంత ఎక్కువ బడ్జెట్ పెడితే ఆ సినిమా యొక్క ప్రొడక్షన్ క్వాలిటీస్ అంత బాగుంటాయి. ఇక ఈ రోజు వరకు ఆదిపురుష్, పొన్నియిన్ సెల్వన్, సలార్, కల్కి, దేవరా, కంగువా ఇలా హై బడ్జెట్ ఇన్వెస్ట్ చేస్తూ సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే దానికి రాజమౌళి గారు అందరికీ ఇచ్చిన నమ్మకం, ఎంత బడ్జెట్ పెట్టినా వాడికి డబుల్ కలెక్షన్ తెచ్చుకోవచ్చు అని. నెంబర్ 2, లార్జర్ దెన్ లైఫ్ సినిమా. లార్జర్ దెన్ లైఫ్ సినిమా అంటే నా ఉద్దేశంలో ఒక సినిమా ముఖ్యంగా స్క్రిప్ట్ వైజ్గా అండ్ విఎఫ్ఎక్స్ వైజ్గా గ్రాండ్ స్కేల్లో ఉండడం. అయితే రాజమౌళి గారి కంటే ముందు మన సౌత్ ఇండస్ట్రీలో సూపర్ న్యాచురల్, ఫ్యాంటసీ, హారర్, డివోషనల్ ఇలా ఎలాంటి జానర్ సినిమా అయినా అందులో విఎఫ్ఎక్స్ టెక్నాలజీని మనకి పరిచయం చేసింది కోడి రామకృష్ణ గారు. ఆ రోజుల్లో అలాంటి విఎఫ్ఎక్స్ని ప్రాపర్గా వాడుకుంది కోడి రామకృష్ణ గారే. ఇప్పటికీ అంజీలో ఆ క్లైమాక్స్ సీన్ చూస్తుంటే ఇప్పుడు వచ్చే కొన్ని విఎఫ్ఎక్స్ సినిమాల కంటే చాలా బెటర్ అనిపిస్తుంది. ఈ లిస్ట్లో శంకర్ గారు కూడా ఉన్నారు. రోబో లాంటి సినిమాతో విఎఫ్ఎక్స్ని బెస్ట్గా వాడుకొని ఆడియన్స్కి ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ని ఇచ్చారు. కానీ ఆ తర్వాత ఐ 2.0 లాంటి సినిమాలతో మళ్ళీ అలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వడంలో కన్సిస్టెన్సీ చూపించలేకపోయారు. అయితే రాజమౌళి గారు మాత్రం హై రేంజ్ విఎఫ్ఎక్స్ అండ్ పవర్ఫుల్ స్క్రిప్ట్తో బాహుబలి లాంటి మాస్టర్ పీస్ తీసి ఇండియన్ ఆడియన్స్కి ఒక లార్జర్ దెన్ లైఫ్ సినిమా అంటే ఏంటో ఒక డెఫినేషన్ ఇచ్చారు. జస్ట్ విఎఫ్ఎక్స్ ఉంటే సరిపోదు, దానికంటే స్టోరీ అండ్ డ్రామా అంత గ్రాండ్గా ఉండాలి. రాజమౌళి గారి అన్ని సినిమాల్లో ఈ రెండు బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఒకప్పుడు ఫ్యామిలీ డ్రామా, కమర్షియల్ సినిమాలు మాత్రమే ఎంజాయ్ చేసే మనకి విఎఫ్ఎక్స్తో పాటు ఒక డిఫరెంట్ వరల్డ్, క్యారెక్టర్స్ అండ్ గ్రాండ్ స్కేల్ స్క్రిప్ట్తో మూవీ తీసి ఆడియన్స్కి ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు అని రాజమౌళి గారు ప్రూవ్ చేశారు. చిరంజీవి గారు తను సైరా తీయడానికి కారణం బాహుబలి ఇచ్చిన కాన్ఫిడెన్స్ అని చెప్పారు. తమిళ్లో పొన్నియిన్ సెల్వన్ సినిమా తీయడానికి కూడా బాహుబలి సినిమా ఇచ్చిన ఇన్స్పిరేషన్ వల్లనే అని డైరెక్టర్ మణిరత్నం గారు స్వయంగా చెప్పారు. అలాగే బ్రహ్మాస్త్ర, హనుమాన్, కల్కి, కంగువా ఇంకా ఇలాంటి చాలా సినిమాలతో మేకర్స్ విఎఫ్ఎక్స్తో పాటు గ్రాండ్ స్కేల్ స్క్రిప్ట్ని అందిస్తూ ఆడియన్స్ని ఇంకో వరల్డ్లోకి తీసుకెళ్ళి ఒక లార్జర్ దెన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు అంటే దానికి ఖచ్చితంగా రాజమౌళి గారు చేసిన కాంట్రిబ్యూషన్ వల్లనే అని చెప్పొచ్చు. నెంబర్ 3, పాన్ ఇండియన్ సినిమా. పాన్ ఇండియన్ సినిమా అంటే ఒక సినిమాని ఇండియా మొత్తం అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయడం. బాహుబలి కంటే ముందు బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్, శాండల్వుడ్ ఇలా ఏ లాంగ్వేజ్ ఇండస్ట్రీ వాళ్ళు వాళ్ళ సినిమాలు డైరెక్ట్ చేసి వాళ్ళ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ చేసేవాళ్ళు. అంతేకాకుండా ఆ టైంలో ఇప్పట్లాగా సోషల్ మీడియా కూడా అంత ఎక్కువగా లేకపోవడం వల్ల ఒక సినిమాకి అంతగా రీచ్ ఉండకపోయేది. సో ఒక లాంగ్వేజ్లో సినిమా రిలీజ్ అయ్యిందంటే కేవలం వాళ్ళ ఇండస్ట్రీలో ఆడియన్స్ మాత్రమే చూసేవారు. కొన్ని రోజుల తర్వాత అదే సినిమాని డబ్ చేసి మిగతా లాంగ్వేజ్లో రిలీజ్ చేసేవాళ్ళు. అయితే ఈ విషయంలో మన సౌత్ ఇండస్ట్రీ మధ్యలో చెప్పాలంటే ఎక్కువగా తెలుగు సినిమాలు తమిళ్లో, తమిళ సినిమాలు తెలుగులో డబ్ చేస్తూ మన మధ్య ఒక లెవెల్ వరకు రీచ్ ఉన్నప్పటికీ నేషనల్ వైడ్గా ఒక సినిమాకి అంతగా రికగ్నిషన్ ఉండకపోయేది. ఆ మాటకొస్తే కేజీఎఫ్ వరకు అసలు కన్నడ ఇండస్ట్రీ అనేది ఒకటి ఉందని ఎవరికీ తెలియదు. కేజీఎఫ్ వల్ల తెలుగు అండ్ తమిళ్ తర్వాత కన్నడ ఇండస్ట్రీ కూడా బిగ్గెస్ట్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేయగలదు అని ఇండియా వైడ్గా రికగ్నిషన్ తెచ్చుకుంది. ఇలా పాన్ ఇండియన్ సినిమా మూవ్మెంట్తో సినిమా అనేది ఒక భాషతో ఆర్ రీజియన్తో సంబంధం లేదు అని మన మధ్యలో ఉన్న ఇన్విజిబుల్ బ్యారియర్స్ని అన్నిటినీ బ్రేక్ చేసి ఇట్స్ ఆల్ ఇండియన్ సినిమా అని ప్రూవ్ చేశారు. ఒక సినిమాకి, ఆ భాషకి, యాక్టర్స్కి అండ్ ఆడియన్స్కి ఇండియా వైడ్గా రెస్పెక్ట్ అండ్ రికగ్నిషన్ తెచ్చేలా చేశారు రాజమౌళి గారు.
నెంబర్ 4, హై కలెక్షన్స్. ఇంతకుముందు బడ్జెట్ గురించి మాట్లాడుకున్నట్టు ఒక సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టామని ఆ సినిమా వాల్యూ డిసైడ్ చేస్తామో, అలాగే ఆ సినిమా ఎంత కలెక్ట్ చేసింది అనే పాయింట్తో ఆ సినిమాకి మార్కెట్లో ఉన్న డిమాండ్ అండ్ ఆడియన్స్ అప్పీల్ని అసెస్ చేయొచ్చు. అయితే ఒక సినిమా హిట్ ఆర్ ఫ్లాప్ అనేది కలెక్షన్స్ నెంబర్స్తో డిసైడ్ చేయలేం. కానీ ఒక సినిమా హైయెస్ట్ కలెక్షన్స్ చేసింది అంటే ఖచ్చితంగా ఆ సినిమాకి వైడ్ రేంజ్ ఆడియన్స్లో డిమాండ్ ఉందని అర్థం చేసుకోవచ్చు. 2009లో రాజమౌళి గారి వన్ ఆఫ్ ది ఎపిక్ ఫిలిమ్స్లో మగధీర ఆ టైంలో తెలుగులో ఫస్ట్ 100 crore క్లబ్ ఓపెన్ చేసిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. అండ్ బాహుబలితో 1800+ crores కలెక్ట్ చేసి జస్ట్ తెలుగులోనే కాదు, టోటల్ ఇండియాలో ఎవ్వరు టచ్ చేయలేని రికార్డ్ సృష్టించాడు. ఇన్ని ఇయర్స్ అయినా కూడా ఇండియాస్ టాప్ హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ లాగా, అన్టచబుల్ రికార్డ్ లాగా అలాగే ఉండిపోయింది. విచిత్రం ఏంటంటే తన రికార్డ్ తను కూడా బ్రేక్ చేయలేకపోయాడు. ఆ తర్వాత మూవీ మేకర్స్తో పాటు ఆడియన్స్ మైండ్లో కూడా మూవీ కలెక్షన్స్ అనేది ఎక్కువగా ఫోకస్ చేసే క్రైటీరియా లాగా మారిపోయింది. ఇప్పుడు 100 crores కలెక్షన్ అనేది చాలా చిన్న రికార్డ్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఒక స్టార్ హీరో మూవీ బడ్జెటే ఆల్మోస్ట్ 200 crores అబౌవ్ ఉంటుంది. సినిమా రిలీజ్కి ముందే ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ ఈ సినిమా ఇంత కలెక్ట్ చేస్తుంది, అంత కలెక్ట్ చేస్తుంది అని టార్గెట్స్ పెట్టుకుంటున్నారు. ఇండియా మొత్తంలో 1000 crores క్లబ్లో ఉన్న మూవీస్లో 3 మూవీస్ మన తెలుగు మూవీస్ అవ్వడం మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన విషయం. ఒకప్పుడు లైఫ్ టైం కలెక్షన్సే 100 crores వస్తే రికార్డ్ క్రియేట్ చేసింది అని ప్రౌడ్గా ఫీల్ అయ్యే రోజు నుండి ఈరోజు జస్ట్ ఫస్ట్ డే కలెక్షన్ మాత్రమే అబౌవ్ 100 crores అని టార్గెట్ పెట్టుకుంటున్నాము అంటే దానికి రాజమౌళి గారు సెట్ చేసిన బారే. నెంబర్ 5, సీక్వెల్స్ ట్రెండ్. దీని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. టోటల్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ని ఆల్మోస్ట్ అందరూ అవసరం ఉన్నా లేకున్నా ఫాలో అవుతున్నారు అంటే అది సీక్వెల్స్ ట్రెండ్. దీనికి కూడా పునాది వేసింది రాజమౌళి గారి బాహుబలి. ఒక మూవీని నిజంగా 2 parts లాగా తీయాలి అంటే ఒక స్టోరీలోని డెన్సిటీ ఎలా ఉండాలి, లార్జ్ వరల్డ్ బిల్డింగ్ ఎలా ఉండాలి, ఎపిక్ క్యారెక్టరైజేషన్ అండ్ డ్రామా ఎలా ఉండాలి, పార్ట్ 1 క్లైమాక్స్లో క్లిఫ్ హ్యాంగర్ ఎలా ఉండాలి, ఇలా సీక్వెల్స్ తీయడానికి కావాల్సిన ప్రతి ఫార్ములా బాహుబలిని చూసి నేర్చుకోవచ్చు. కానీ ఇప్పుడు అన్ని సీక్వెల్స్ నిజంగా అలాగే ఉంటున్నాయా అంటే నో అనే చెప్పాలి. కొంతమంది హైప్ని వాడుకొని క్యాష్ చేసుకోవాలని, కొంతమంది బడ్జెట్ సరిపోలేదని, ఇలా మిగతా రీజన్స్తో ఈ ట్రెండ్ని ఫాలో అవుతున్నారు. కానీ రీజన్ ఏదైనా కూడా సీక్వెల్ మూవీకి ఉండే ఆ యూఫోరియా, ఎగ్జైట్మెంట్, యాంటిసిపేషన్ ఆడియన్స్కి ఆల్వేస్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. ప్రశాంత్ నీల్కి కేజీఎఫ్ని 2 parts లాగా తీయాలి అని సజెషన్ ఇచ్చిందే రాజమౌళి గారు. ఇప్పుడు కేజీఎఫ్, కల్కి, సలార్, పుష్ప, దేవరా ఇలా ఎన్నో బిగ్ బడ్జెట్ మూవీస్ సీక్వెల్స్ వస్తున్నాయి అంటే దానికి ఇన్స్పిరేషన్ రాజమౌళి గారు తీసిన బాహుబలియే. అండ్ ది లాస్ట్ పాయింట్, నెంబర్ 6, ఇంటర్నేషనల్ రికగ్నిషన్. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మన తెలుగు మూవీస్కి నేషనల్ వైడ్గా ఎలాగైతే రికగ్నిషన్ ఎక్కువగా ఉండకపోయేదో మన ఇండియన్ మూవీస్కి ఇంటర్నేషనల్ వైడ్గా అంతగా రికగ్నిషన్ ఉండకపోయేది. ఒకవేళ ఉన్నా కూడా ఇండియా నుండి ఏ సినిమా వచ్చినా అది బాలీవుడే అని అనుకునేవాళ్ళు. కానీ రాజమౌళి గారు ఎలాగైతే రీజనల్ సినిమా అనేది లేదు, ఇట్స్ ఆల్ ఇండియన్ సినిమా అని ప్రూవ్ చేసి ప్రతి రీజనల్ సినిమాకి నేషనల్ వైడ్గా రికగ్నిషన్ వచ్చేలా చేశారో, అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇంటర్నేషనల్ వైడ్గా ఇండియన్ సినిమాకి రీచ్ అండ్ రికగ్నిషన్ వచ్చేలా చేశాడు. ఆర్ఆర్ఆర్తో ఇండియా కూడా లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు ప్రొడ్యూస్ చేయగలదు అని వరల్డ్ సినిమా ఆడియన్స్కి ప్రూవ్ చేశారు. జేమ్స్ కెమెరాన్, స్టీవెన్ స్పీల్బర్గ్ లాంటి వరల్డ్స్ బిగ్గెస్ట్ డైరెక్టర్స్ కూడా మన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి, ఇండియన్ సినిమా గురించి మాట్లాడుతుంటే అంతకన్నా గొప్ప అచీవ్మెంట్ ఏం లేదు. నాటుతో ప్రపంచం మొత్తం ఒక తెలుగు పాటకి చిందులు వేసేలా చేశాడు. ఆస్కార్స్ గెలిచి ఇండియాస్ ఫస్ట్ ఆస్కార్ లాగా రికార్డ్ క్రియేట్ చేశాడు. సో ఫైనల్గా అన్ని పాయింట్స్ని ఒకసారి సమ్మరైజ్ చేస్తే రాజమౌళి గారు కనుక లేకపోయి ఉంటే మన ఇండియన్ సినిమా బడ్జెట్ విషయంలో అంత ముందుకు వెళ్ళలేకపోయేది. ఏ మేకర్ హై బడ్జెట్ ఇన్వెస్ట్ చేసి ఒక సినిమా తీసే అంత ధైర్యం చేసేవాళ్ళు కారు. హై విఎఫ్ఎక్స్తో లార్జర్ దెన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ సినిమాలు రాకపోయేవి. విఎఫ్ఎక్స్లో హాలీవుడ్ని ఇండియన్ సినిమా కూడా రీచ్ అవ్వగలదు అనే ఒక కాన్ఫిడెన్స్ ఉండకపోయేది. పాన్ ఇండియన్ సినిమా అనే కాన్సెప్టే ఉండకపోయేది. ఒక రీజనల్ సినిమాకి ఇండియా వైడ్గా గుర్తింపు రావడానికి చాలా స్ట్రగుల్ పడాల్సి వచ్చేది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఇంకా బాలీవుడ్ అని అనుకునే రోజులు అలాగే కంటిన్యూ అయ్యేవి. కలెక్షన్స్ విషయంలో 100 crores వస్తే అదే చాలు అని సాటిస్ఫై అయ్యి 1000 crores అనే టార్గెట్ కలలో కూడా ఊహించుకునే వాళ్ళం కాదు. ఫ్రాంచైజెస్, యూనివర్సెస్, సీక్వెల్స్ ఇలా యూనిక్ సినిమాటిక్ ఎక్స్పీరియన్సెస్, ఆ యూఫోరియాని మనం ఎంజాయ్ చేసేవాళ్ళం కాదు. ఇంటర్నేషనల్ ఆడియన్స్కి మన ఇండియన్ సినిమా కూడా గొప్ప సినిమాలు ప్రొడ్యూస్ చేయగలదు అని అంత ఈజీగా ప్రూవ్ చేయగలిగే వాళ్ళం కాదు. ఇవన్నీ రాజమౌళి గారు లేకపోతే ఎప్పటికీ మనం అచీవ్ చేయలేమా అంటే మేబీ చేయగలమేమో. కానీ రాజమౌళి గారి లాంటి ఎఫర్ట్స్, కాంట్రిబ్యూషన్స్లో కనీసం 50% అయినా ఎవరైనా ట్రై చేసినా మేబీ ఇంకో 10 years, 15 years తర్వాత ఈరోజు మనం చూస్తున్న ఈ పొజిషన్లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉండేదేమో.
కానీ రాజమౌళి గారి వల్ల ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ వాట్ ఇట్ ఈస్ టుడే. సో థ్యాంక్స్ టు ఎస్ఎస్ రాజమౌళి గారు ఫర్ మేకింగ్ ఎవ్రీ ఇండియన్ ఫిల్మ్ లవర్ ఫీల్ ప్రౌడ్.